మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. రైట్ నౌ ఐఎమ్ విత్ ఉపేంద్ర గారు. నమస్తే ಉಪಿಯನ್ನ. ನಮಸ್ತೆ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? సూపర్. సో మీరు చాలా సింపుల్గా ఉంటారు కదా, ఈ మధ్యన కొంచెం బ్రాండ్స్ ఇవన్నీ ఏంటో అలా ఆంధ్ర కింగ్ కదా. సో చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది, ఎందుకంటే తమిళనాడు అనగానే టక్కున అందరికి గుర్తొచ్చేది విజయ్ గారు, కర్ణాటక అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఉపి సార్. అలా మీరు తెలుగు ఆడియన్స్ని కానీ తెలుగు ఆడియన్స్ అందరిని అలా ఒకసారిగా మీ సినిమాలు కావచ్చు, లేకపోతే మీ డౌన్ టు ఎర్త్ ఉండే మీ నేచర్ కావచ్చు, ఇవన్నీ బాగా ఇష్టపడ్డారు. బాగా ఫ్రమ్ డే వన్ నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తాను కదా, బాగా కనెక్ట్ అయిపోయి ఉంటారు ఉపేంద్ర గారు అంటే. ఆ లవ్ చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? హైదరాబాద్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళతో, ఇక్కడ ఉన్న యాక్టర్స్తో సినిమాలు చేస్తున్నప్పుడు డివైనిటీ ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఏమంటే ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది, మై వర్త అనిపిస్తుంది ఇదానికి. ఓకే. కానీ బిఫోర్ కంటిన్యూగా తీసేవాళ్ళు కదా తెలుగులో సినిమాలు. 2010లో నేను ఇక్కడ చేసేవాడిని. తర్వాత అర్థమైంది ఏమంటే ఈ ఫిలిం అన్ని అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడ ఫిలిం అన్ని ఇక్కడ, కొంచెం అందుకని గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఏమైనా చేస్తాను అంతే. కథ నచ్చాలి, అది ఎప్పుడూ అదే. బట్ ఏమంటే చాలా నచ్చుతుంది కొన్నిసారి, మనమే లేదు ఎక్కువ అయిపోతుంది. నేను చెప్పాను కదా, అక్కడ ఫిలిం రిలీజ్, ఆ టైంలో ఇంకో ఫిలిం ఇక్కడి నుంచి అక్కడ వచ్చేది, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేది, అది బాగుండదు. కరెక్ట్గా గ్యాప్ ఉండాలి, అదన్నీ చూసుకొని చేయాలి అని కొంచెం చూసుకొని చేస్తాను అంతే. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్తో ఆ సినిమా చేసిన తర్వాత నేను ఒకే ఒక ఫిలిం ఇది చేశాను, ఇది గని చేశాను. అదైన తర్వాత మళ్ళీ నేను ఇదే చేస్తూ ఉండేది అంతే. అవును. ఓకే ఓకే. సో కానీ ఈ సినిమాలు అండ్ అటు పక్కన పాలిటిక్స్ రెండు వైపులు కూడా కొంచెం బిజీ. యాక్చువల్గా చెప్పాలంటే అంటే మీ అంత ఫేమ్ ఉన్న వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో కంటెస్ట్ చేస్తే గెలిచేసి అంటే ఐ మీన్ ప్రాంతీయ పార్టీ కన్నా కూడా సెంట్రల్లో ఉండే ఏదో ఒక పార్టీ, బీజేపీ ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకు ఎస్పెషల్లీ ఒక లోకల్ పార్టీ స్థాపించి నేనే ఏదో చెయ్యాలి అనేది తీసుకుంది? చేయాలి అని కాదు, ఆ కాన్సెప్టే వేరే. అందుకే నేను పేరే ప్రజాకీయ అని పెట్టాను. అది ప్రజాకీయ అంటే ఇట్ ఈస్ నాట్ రాజకీయ. ప్రజలు చేసేది ప్రజాకీయ, రాజులు చేసేది రాజకీయ అని. అంటే అది క్యాష్లెస్ పార్టీ. అవునవును. అంటే అక్కడ క్యాష్ ఉండదు, లీడర్స్ ఉండరు, ఓన్లీ ఐడియాలజీ మీదే నడుస్తుంది. ఎస్ఓపి మీద వర్క్ చేయాలి, ఆన్సరబుల్గా ఉండాలి. మీకు తెలీదు, పాత ఒక వీడియో చూశాను, ఎన్టీ రామారావు గారు చెప్తారు రైట్ టు రీకాల్ రావాలి, అతను కరెక్ట్గా వర్క్ చేయలేదంటే జనాలు తీసి పారేయాలి అని చెప్తారు ఆ టైంలో. అవును, చూడండి, అది మనకి ఇంకా అర్థమవలేదంటే ఆశ్చర్యంగా ఉంది. అది నేను అడాప్ట్ చేసుకుని వచ్చాను. ఏమంటే ఐడియాలజీ మీద మన లీడర్స్ని తయారు చేసే ఫ్యాక్టరీ అవ్వకూడదు పొలిటికల్ పార్టీ అని. అక్కడ వర్కర్స్ రావాలి, శాలరీ కోసం వర్క్ చేయాలి, ఎస్ఓపితో వర్క్ చేయాలి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో. కరెక్ట్గా వర్క్ చేయలేదంటే విత్ ట్రాన్స్పరెన్సీ, విత్ అకౌంటబిలిటీ చేయాలి, లేదంటే వాళ్ళు జనాలు రిజెక్ట్ చేసే ఒక పద్ధతి రావాలి. అలాంటి అది నేను వచ్చి నేనేమో చేస్తానని కాదు, జనాలు ఇన్వాల్వ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో లెవెల్లో మీకు చెప్పాలంటే ఒక విలేజ్లో ఉండే ఒక 50 హౌసెస్ కలిసి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు కదా. అవును. ఆ డబ్బులని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా. అంతే సింపుల్ నేను చెప్తా ఉండేది. అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు ఇక్కడ సక్సెస్ అయ్యారు పార్టీ పెట్టి, తమిళనాడులో ఎంజీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పార్టీ పెట్టి సక్సెస్ అయింది ఎవరు లేరు. రజనీకాంత్, కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళు కూడా డబ్బు పెట్టలేక ఓడిపోయారు. కానీ చూడండి, ఆ టైంలో సక్సెస్ అయ్యారు అనేది, అది ఆ టైం కరెక్ట్. అది నేను ఇప్పుడు చెప్తా ఉండేది, మనం సక్సెస్ కోసం పార్టీ పెట్టకూడదు. ఉపేంద్ర సక్సెస్ అయ్యాడా, ఉపేంద్ర గెలిచాడా, అది ఇంపార్టెంటే కాదు అని నేను చెప్పేది. జనాలు గెలిచారా, ప్రజలు గెలిచారా, ప్రజలు సక్సెస్ఫుల్ అయ్యారా, అది రావాలి. నేను ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇక్కడ ఇద్దరు నిలుచుకో ఉంటారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి, ఎవరు గెలుస్తారు అంటే జనాలు గెలవాలి అని చెప్తాను నేను. వీళ్ళిద్దరు గెలిచేది కాదు అది. నేను ఆ పార్టీలో నేను చెప్పాను, మీ గెలుపు కాదు ఇది, ఓడిపోది గెలిపేది కాదు ఇది, ఇది మీకు వర్క్ దొరికేది అంతే, ఒక రిప్రజెంటేటివ్ వర్క్ దొరుకుతుంది అంతే. యు ఆర్ యాక్చువల్లీ లైక్ ఎన్ ఎంప్లాయీ. అవును.